గురువుగారు, అంటే మనం నిత్యం ఎన్నో వస్తువులను వాడుతూ ఉంటాం. మనం వాడే వస్తువుల్లో ఉండే నెగటివ్ ఎనర్జీ వల్ల మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. సాధారణంగా మనం వాడేటటువంటి ప్రతి వస్తువులో కూడా అది పాజిటివ్ ఎనర్జీ ఉందా, నెగిటివ్ ఎనర్జీ ఉందా అనేటటువంటిది సైంటిఫిక్ జ్యోతిష్యంలో, సైంటిఫిక్ వాస్తులో కూడా దీన్ని గుర్తించవచ్చు. ముఖ్యంగా ఏంటంటే, నేను చాలామందికి చూస్తున్నప్పుడు వాళ్ళు రకరకాల వస్తువులు వేసుకొని, ఆభరణాలు వేసుకొని వస్తుంటారు. వాటిలో ఏ దాంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఏ దాంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంది అంటే కొన్ని ఐడెంటిఫై చేస్తున్నప్పుడు, ఆ జ్యోతిష్యాన్ని చూస్తున్నప్పుడు కొన్నిట్లో నెగిటివ్ వస్తున్నాయి, కొన్నింటిలో పాజిటివ్ వస్తున్నాయి అనమాట. అలాంటి అనేక రకాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే మనం వాటిని ఎలా తెలుసుకోవాలంటారు? ఇప్పుడు ఉదాహరణకి నేను రీసెంట్గా ఒక కేపీహెచ్బి కాలనీ కుకట్పల్లిలో జరిగిన సంఘటన ఏంటంటే, కిచెన్లో వాళ్ళ ఇంట్లో సెంటర్ పాయింట్లో వెళ్ళి వాస్తు చెక్ చేస్తున్నప్పుడు, సైంటిఫిక్ వాస్తు చెక్ చేస్తున్నప్పుడు, ఆ సైంటిఫిక్ వాస్తు చెక్ చేసే సందర్భంలో ఫైనాన్షియల్ ప్రాబ్లం అనే నెగిటివ్ ఎనర్జీ కనిపించింది. అంటే ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది ఎక్కడ ఉంది అని చెప్పేసి ఆ సెంటర్ పాయింట్ నుంచి పక్కన వెళ్ళినప్పుడు అది డైరెక్షన్ కిచెన్లోకి చూపించింది అనమాట. ఆ కిచెన్లోకి చూపించడం వల్ల ఇలా ఎక్కడ ఉంది అని వెతుకుతూ అంటే ఆ రైస్ కుక్కర్లోకి ఫైనాన్షియల్ ప్రాబ్లం అని నెగిటివ్ ఎనర్జీ చూపించింది అనమాట. ఇలా ఏ దాంట్లో ఎక్కడ ఏ నెగిటివ్, ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం నెగిటివ్ ఎనర్జీ ఇచ్చినప్పుడు దాంట్లో మనము వండేటటువంటి ఆహార పదార్థాలు అయితే ఉంటున్నాయో అవన్నీ కూడా మనం భుజించడం వల్ల ఆ నెగిటివ్ ఎనర్జీ వాళ్ళ మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ ఫైనాన్షియల్ ప్రాబ్లం అని నెగిటివ్ ఎనర్జీ ఉంది. వాళ్ళ ఆ కుక్కర్లో వండుకొని తిన్నంత కాలం కూడా ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లంతో బాధపడుతూనే ఉంటారనమాట. అట్లాగే వాళ్ళు ప్రాక్టికల్ కూడా ఒక 3 ఇయర్స్ అయిందంటే వాళ్ళు కుక్కర్ తెచ్చేసి, రైస్ కుక్కర్, ఆ 3 ఇయర్స్ కూడా వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లంతో చాలా సఫర్ అయ్యారు. అంటే వాళ్ళు ఇంకా కుక్కర్ అనేది వాడకూడదు అంటారా, లేదంటే కొత్త వస్తువు తెచ్చుకోవాలా? మళ్ళీ ఆ వస్తువును తీసేసేసి కొత్త వస్తువు తెచ్చుకుంటే దాంట్లో ఉండాలని నియమం ఏం లేదు, అన్నిట్లో ఉంటుందని లేదు. ఇప్పుడు ఒక 100 ఇళ్లలో మనము వాస్తు చెక్ చేసామంటే అందరిలో అన్ని నెగిటివ్ పాయింట్స్ ఉంటాయని ఏం లేదు, రేర్గా ఉంటాయి అలాగా. కాబట్టి భయపడవలసిన అవసరం ఏం లేదు. కాబట్టి ముందుగా మనం వాడే వస్తువులు ఏదైతే లాంగ్ టైం వాడుతున్నామో, ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 3 ఇయర్స్, 2 ఇయర్స్ వాడుతున్నటువంటి వాటిలో ఖచ్చితంగా మనం ఇప్పుడు మహిళలు వేసుకునే ఆభరణాలు ఉంటాయి. అది గోల్డ్ అని చెప్పేసి, గోల్డ్కు ఉన్నటువంటి శక్తి ఏంటంటే వాస్తవంగా వ్యాధి నిరోధక శక్తిని నివారించేటటువంటి శక్తి దాంట్లో ఉంటుంది. ఆభరణాలు పూర్వకాలంలో అంటే దేవతలకు ఆభరణాలు వేస్తున్నాం, దేవతలకు నవరత్నాలు పొదిగి ఆభరణాలు వేస్తున్నాం. అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నారు, వెంకటేశ్వర స్వామికి దాంట్లో నవరత్నాల యొక్క ఆభరణం ఒకటి ఉంటుంది. అంటే ఆ రకరకాల కొన్ని వేలాదిగా నవరత్నాలు ఉంటాయి దాంట్లో. ఉన్నప్పుడు ఏంటంటే దాంట్లో కొన్ని లక్షలాది మంది, వేలాది మంది దర్శనం చేసుకుని డైలీ వెళ్తుంటారు. ఆ నవరత్నాల్లో ఉన్నటువంటి నవరత్నాలకు శక్తి ఏంటిది? నవగ్రహాల నుంచి వచ్చేటటువంటి నెగిటివ్ ఎనర్జీ, అంటే నవగ్రహ దోషాలు పోగొట్టేటటువంటి శక్తి దాంట్లో ఉంటుంది. కనుక ఆ శక్తిని తీసే శక్తి నా స్టోన్లో ఉంటుంది. కాబట్టి వాళ్ళు దర్శనం చేసుకున్నప్పుడు ఆ యొక్క దేవుల్లో ఉన్నటువంటి నవరత్నాల పొదుగు మాల ఏదైతే ఉంటుందో ఆ మాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ గ్రహ దోషం ఉంది, భక్తునికి ఏ గ్రహ దోషం ఉంది. ఉదాహరణకి శుక్రగ్రహ దోషం ఉంది అనుకోండి, వెంకటేశ్వర స్వామి దగ్గర రకరకాల డైమండ్స్ అన్నీ ఉంటాయి. ఆ డైమండ్లో ఏదో ఒకటి మ్యాచ్ అయి ఉంటుంది వీరికి, ఆ భక్తుడికి మ్యాచ్ అయినప్పుడు ఏంటంటే వాడు దర్శనం చేసుకున్నప్పుడు ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ వలన, వాడికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ వలన ఆ డైమండ్ యొక్క కాంతి వాడి మీద పడ్డప్పుడు అది కొంచెం నిర్మూలన జరుగుతుంది. కాబట్టి అందులో శక్తి అలా ఉంటుంది. ఆభరణాలలో ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి అది ఆభరణం పెట్టుకున్నప్పుడు అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. అందుకని కొంతమంది ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు, రకరకాల పెళ్లిళ్లకు, పేరంటాలకు వెళ్తున్నప్పుడు ఏంటంటే ఆభరణాలు చాలా చేసుకొని ఉంటుంటారు వాళ్ళు. ఆ ఆభరణాలు వెళ్తున్నప్పుడు అది వాళ్ళు పాజిటివ్ అయితే పాజిటివ్ అవుతుంది, లేకపోతే నెగిటివ్ అవుతుంది. ఇంకోటి ఈ మధ్య ఏంటంటే లేటెస్ట్గా ఏంటంటే శక్తి లేనటువంటి వాళ్ళు, బంగారు ఆభరణాలు వేసుకునే శక్తి లేని వాళ్ళు ఏంటంటే 1 గ్రామ్ గోల్డ్ అని చెప్పి, రోల్డ్ గోల్డ్ రకరకాలు దొరుకుతున్నాయి మార్కెట్లో. అవి వేసుకోవడం వల్ల ఇంకా చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది వాళ్ళు, అది గ్రహించలేకపోతున్నారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా వేసుకునే ముందు అది రోల్డ్ గోల్డ్ అయినా, 1 గ్రామ్ గోల్డ్ అయినా, అది దాంట్లో పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా అని చెప్పేసి మనం చెక్ చేసుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే అది మన భవిష్యత్తుకు ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకుండా ఉంటుంది అనమాట. అంటే ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉండే వస్తువులు వాడడం వల్ల అనారోగ్య సమస్యలు వాస్తవానికి 100కు 200% ఉంటాయి. ఎందుకంటే ఒక వస్తువులో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏ టైప్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ ఉండొచ్చు, ఎవరు దాన్ని గుర్తించలేదు. ఉదాహరణకి ఒక స్వామీజీ ఉండనుకోండి, మీరు ఇది వేసుకోండి, అది వేసుకోండి, దీనివల్ల మంచి జరుగుతుందని చెప్తుంటారు. రీసెంట్గా వచ్చినటువంటి ఒక కస్టమర్ దగ్గర వాళ్ళ గురుగారు ఇచ్చినటువంటి ఒక తులసి మాల ఉంది. ఆ తులసి మాల వేసుకుంటే ఏంటంటే ఆయన యొక్క ఆరాపూర్ తగ్గిపోతుంది.
సాధారణంగా తులసి మాల, కరుంగలి మాల, లేకపోతే స్ఫటిక మాల, ఏదైనా మాలలు వేసుకున్నప్పుడు ఏంటంటే ఆ వ్యక్తికి తనకు ఆరా పవర్ పెరగాలి, తన యొక్క కాంతి పెరగాలి. కానీ అక్కడ ఏమవుతుందంటే ఉన్న కాంతి తగ్గిపోతుంది, అంటే నెగిటివ్ అవ్వడం వల్ల. అంటే వాళ్ళకి అది ఆ మాల అనేటటువంటిది మ్యాచింగ్ కాకపోతే వాళ్ళ శక్తి తగ్గిపోతుంది అనమాట. ఇలా రకరకాలుగా ఉంటుంది దాంట్లో.